ముని కూడా వెయిట్ చేస్తున్నాడు. కొంచెం మీరు గ్యాప్ ఇస్తే ముని కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. హేమంత్ వినిపిస్తుందా? మీరు కొంచెం గ్యాప్ ఇస్తే మనం మునిని కూడా తీసుకుందాం. ముని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ముని ఆల్మోస్ట్ ఆల్ భరత్, హేమంత్ ఇప్పటికే ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇచ్చారు. మరి మీరు ఇంకా ఏ కొత్త విషయాన్ని చెప్పదలుచుకుంటున్నారు? ప్రజెంట్ అందరి చూపు అమరావతి వైపే ఉంది. ప్రధాని మోదీ మరి కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి ఏపీ ప్రజలు ఎంతో ఆతృతగా టీవీలకు కతుక్కుపోయి ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేసరి. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే రాయలసీమ నేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? వచ్చే అవకాశం ఉందా? ఆబ్వియస్గా రారు అని అందరికీ తెలిసిన విషయమే. బట్ కటసీ కాల్ ప్రధాని మోదీ ఉన్నారు కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉందా ముని? తప్పకుండా సంధ్య, తప్పకుండా. ఎందుకంటే పిఎం నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి రానున్న నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా అమరావతి వైపే చూస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలకి ఏదైతే ఉన్నదో ఆహ్వానం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ప్రోటోకాల్కి సంబంధించి అమరావతి స్టాఫ్ ఏదైతే ఉన్న అధికారులు ఇచ్చారు. తాడేపల్లికి వెళ్ళి ఆహ్వానాన్ని అయితే ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేదనే విషయం తెలుసుకొని వాళ్ళకి ఎవరైతే వాళ్ళ సిబ్బంది ఉన్నారో అతనికి సంబంధించిన వారికి అయితే ఆహ్వానం అందించారు. అయితే దీనిపై ఎటువంటి రియాక్షన్ లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా దీనికి దూరంగానే ఉన్నారనేసి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులు కానీ, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి లేదా ఈ రాజధాని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను నెరవేర్చే విధంగా ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం 3 రాజధానులని లేదంటే వైజాగే రాజధాని పెట్టాలనే ఉద్దేశంతోనే ఈయన ఉన్నారు కాబట్టి అమరావతి రాజధానిని వాళ్ళు ఏమాత్రము ఒప్పుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ వచ్చి అమరావతి కావాల్సిన నిర్మాణ పనులు శంకుస్థాపన చేస్తారు, అదేవిధంగా హామీలు ఇస్తారు. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి మనకు రావాల్సిన నిధులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడము, హామీలను నెరవేర్చే విధంగా ముందుకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి అమరావతి రాజధానిని నిర్మించేందుకు అందరూ కూడా ముందుకు వస్తున్నారు సంధ్య. అలాగే అక్కడున్న కూటమి నేతలు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నది మనం చూస్తున్నాము. అలాగే అంటే గతంలో జరిగిన అనేక తప్పిదాలకు సంబంధించి ఈసారి అలాంటివేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఏమైనా సలహాలు, సూచనలు ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రజల నుంచి కావచ్చు, ఇంకా అక్కడున్న నేతల నుంచి కావచ్చు అని వస్తున్నాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో 2014లో నరేంద్ర మోడీ గారే అమరావతికి వచ్చి అప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి వచ్చి శంకుస్థాపన చేసి హామీలను ఇచ్చి వెళ్ళారు. అయితే తరువాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, ఆపేశారు. ఆ తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వమే కాదు నాయకులు కూడా ఇది అమరావతి రాజధాని అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ అమరావతికి సంబంధించిన చుట్టుపక్కల రైతులందరూ కూడా వాళ్ళ భూమిని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన ఘటన అయితే ఉన్నది. అయితే ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఈ 4 ఏళ్లలోనే అమరావతిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని కూడా ఈడుండే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుపుతున్నారు సంధ్య. ఓకే ముని, థ్యాంక్స్ ఫర్ లైన్లోనే ఉండండి. భరత్ మళ్ళీ మీ దగ్గరకు